పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలతో కలిసి మీ అమూల్యమైన విషయములను పంచుకున్నట్టుకు మీరు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ పిల్లలకు అవసరమైనటువంటి విలువైన విషయములను బయలుపరచమని ప్రార్థిస్తూ, తద్వారా మేము మీకు మరింత చేరువవుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ వాక్యంలోనికి ప్రవేశిస్తున్నాను. నిన్న మనము ముగించుకున్నటువంటి ఆ సందర్భం నుండి ఇప్పుడు కొనసాగింపు జరుగుతోంది. పరమగీతములు అన్న ఈ పుస్తకాన్ని ఎవరికి రాశారు, ఇది నిజంగా సొలొమోను అన్నటువంటి మహారాజుకి మరొక ప్రియురాలకి జరుగుతున్నటువంటి సంభాషణ, లేక దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జనాంగానికి దేవునికి ఉన్నటువంటి సంబంధమా, లేకపోతే ఈ రెండు అభిప్రాయాలు కాక కొందరు అంటున్నట్లుగా ఒక వివాహానికి సంబంధించినటువంటి పుస్తకమా, లేక దేవునికి సంఘానికి సంబంధించిన పుస్తకమా అన్న చోట మనం ఆపేశాం. అయితే యూదుడైనటువంటి సొలొమోను గారు రాసినటువంటి ఈ పుస్తకం యూదుల ప్రజలలో రాజేష్, నువ్వు ఆ వీడియో ఆన్ చేయాలి. ఒక వీడియో చూడండి స్క్రీన్ మీద, వెరీ ఇంపార్టెంట్ వీడియో అది. ప్రత్యక్షపు గుడారం టాబర్నకల్. మోషే గారి కాలంలో రాజైన సొలొమోను రాసినటువంటి పుస్తకాలు 3 మనకు తెలుసు. 1 సామెతలు, 2 ప్రసంగి, 3 పరమగీతం. ఈ పుస్తకం యొక్క టైటిలే పరమగీతము అని ఉందంటే పరలోకానికి సంబంధించిన గీతం ఇది, భూలోకానికి సంబంధించిన గీతం కాదు ఇది. దీని గురించి ఈ పుస్తకానికి సంబంధించి యూద జనాంగం ప్రత్యక్షపు గుడారం అన్న ఈ గుడారాన్ని మీరు చూసే ఉండొచ్చు, అంటే బొమ్మల రూపంలో కనీసం. దాని చుట్టూ ఒక కాంపౌండ్, దాని మధ్యలో గుడారం. ఆ గుడారంలో 2 భాగాలు, ఒకటి పరిశుద్ధ స్థలం, మరొకటి అతి పరిశుద్ధ స్థలం. ఒకటి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ రెండిటికి చుట్టూ ఉన్నటువంటిదే ఆవరణం, కాంపౌండ్. అలానే సొలొమోను గారు రాసినటువంటి ఈ 3 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, సొలొమోను గారు రాసిన ఈ 3 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, మందిర ఆవరణమే సామెతల పుస్తకం అయితే, మందిరము లోపల ఉన్న పరిశుద్ధ స్థలం ప్రసంగి అయితే, మందిరము లోపలున్న అతి పరిశుద్ధ స్థలమే పరమగీతం అని చెప్పేసి వాళ్ళు చదువుకునేవాళ్ళు. దీనికి గల కారణం, ఒక మనిషి బాహ్య ప్రపంచంలో ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి అనేటువంటి అనేక విషయాలు సామెతల పుస్తకంలో రాసున్నటువంటిది. అది అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నా.
వెంటనే చూద్దాం. ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద టాపిక్ నౌ. పరమగీతం ఇది ఎవరికి రాశారు? ద బిగ్గెస్ట్ క్వశ్చన్, మిగిలిపోయిన ప్రశ్న. ఇది ఈ ఒక్కటే అర్థమైందా, ఆల్మోస్ట్ ఈ పుస్తకం ఇంకా అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది. ప్రపంచంలో క్రైస్తవులు పరమగీతం అన్న ఈ పుస్తకానికి సంబంధించి 4 రకాల అభిప్రాయాలను కలిగి ఉన్నారు. ఒకటి, వివాహానికి సంబంధించిన పుస్తకం. వస్తుందా? ప్రొజెక్టర్ వస్తుందా? ఏమో బొమ్మ వచ్చేంత నేను నమ్మే పరిస్థితిలో లేను. చూచి నమ్మడమే నా ప్రాధాన్యం. ఇప్పుడు నేను తోమడానికి ఓకే, గుడ్. 4 రకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు ప్రపంచం. ఒకటి, ఈ పుస్తకం వివాహానికి సంబంధించినది. ప్రపంచంలో ఎవరు వివాహం చేసుకున్నా ఈ పుస్తకంలో రాయబడినటువంటి సంబంధాలను బట్టి ఆ విధంగా జీవించాలి. ఇది ఒక వివాహ పుస్తకం అన్నది అభిప్రాయం నంబర్ 1, ఒపీనియన్ నంబర్ 1. నంబర్ 2, సొలొమోను అన్న రాజుకి ఫరో కుమార్తెకు మరి ఆయన వివాహం చేసుకున్నప్పుడు సొలొమోను రాజుకి ఫరో కుమార్తెకు ఉన్న సంబంధాన్ని తెలిపే పుస్తకం. ఇది 2వ అభిప్రాయం, ఒపీనియన్ నంబర్ 2. 3, ఇశ్రాయేలు దేశానికి దేవునికి ఉన్న సంబంధమే ఈ పరమగీతం అని 3వ అభిప్రాయం. 4, ఇవేవి కావు, భూమి మీద ఉన్న సంఘానికి, పరలోకమందున్న దేవునికి, ఆ మహాగణునికి, ప్రభువుకి ఉన్న సంబంధం. ఇది 4వ అభిప్రాయం. మనకు కూడా ఇక్కడ కూర్చున్న వారిలో ఇలాంటి అభిప్రాయాలు మనం కలిగి ఉండొచ్చు. ఇది పూర్తిగా వివాహానికి సంబంధించిన పుస్తకం అని ఒకరు, లేదు సొలొమోనుకి ఫరో కుమార్తెకు ఉన్నటువంటి సంబంధం అని ఒకరు, లేదు ఇశ్రాయేలు దేశానికి దేవునికి ఉన్న సంబంధం అని మరొకరు, భూమి మీద ఉన్న సంఘానికి దేవునికి ఉన్న సంబంధం అని మరొకరు అనుకుంటున్నారు. ఇదెంతవరకు వాస్తవం, ఇదెంతవరకు నిజం అన్నది బైబిల్లో నుంచే మనం ఆలోచిద్దాం. నంబర్ 1, వాట్ ఈస్ ద ఫస్ట్ ఒపీనియన్? మ్యారేజ్లో ఉన్నటువంటి రిలేషన్షిప్, వివాహానికి సంబంధించిన పుస్తకమే పరమగీతం అని కొందరు అంటున్నారు. కనుక ఇది నిజంగానే వివాహానికి సంబంధించిందా కాదా? బైబిల్లో నుంచి దేవుని అడిగి చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త పరమగీతం అన్న ఈ పుస్తకం వివాహానికి సంబంధించిన పుస్తకమా లేకపోతే మరొక దానికి సంబంధించిన పుస్తకమా అని అన్వేషిస్తే మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం. ఇది ఏ గీతం? భూలోక గీతమా పరలోక గీతమా? టైటిలే చెబుతుంది ఇది పరలోక గీతం అని. భూ సంబంధమైనటువంటి గీతం కాదు ఇది. మరి పరలోకానికి సంబంధించిన గీతం అయితే ఇది వివాహానికి సంబంధించిన పుస్తకమా? ఒకసారి మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 22:27 నుంచి కొన్ని వచనాలను మీకు మత్తయి సువార్త 22:27 నుంచి పునరుత్థానమందు ఇక్కడ జరిగిన సందర్భం మనందరికీ తెలుసు. మీ యొక్క అండర్స్టాండింగ్ కొరకు, మీ యొక్క ఇన్ఫర్మేషన్ కొరకు 23వ వచనం చూడండి ఒకసారి. పునరుత్థానం లేదని చెప్పి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినాడు, అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరుని సంతానం కలుగజేయవలనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండ్రి, మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయాను, అతనికి సంతానం లేదని అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. అలా అందరూ చనిపోయారు. మరి దీని పరిస్థితి ఏంటి? ఈ పునరుత్థాన దినమందు అంటే 27వ వచనంలో పునరుత్థానమందు 7 ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండను కదా అని ఆయన అడిగిరి. అప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరినూ పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందరు. చాలు. పరమగీతం అన్నది పరలోకపు గీతం అయితే పునరుత్థానం తర్వాత పెళ్ళే జరగదు అని అంటున్నాడు. అర్థమవుతుందా? మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? కొందరు ఏమనుకుంటున్నారంటే ఈ పుస్తకం
వివాహానికి సంబంధించినది అని కొందరు అనుకుంటున్నారు. వివాహానికి సంబంధించినది అయితే భూలోక గీతం అని రాయాలి. ఎందుకంటే వివాహాలు జరిగేది భూలోకమే, కానీ పరలోకంలో వివాహాలు జరగవు. శరీర సంబంధమైన వివాహాలు పరలోకంలో జరగవు. అందుకు దేవుడు అంటూ పునరుత్థానం దినమందు పెళ్లిళ్ళు చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు, అక్కడందరూ దేవదూతల వలె ఉందరు అని అంటే ఒపీనియన్ నంబర్ 1 రూల్డ్ అవుట్. ఒకే దెబ్బకి ఇది రూల్డ్ అవుట్. ఈ పుస్తకం వివాహానికి సంబంధించినది కానే కాదు. మ్యారేజ్ సంబంధించినటువంటి పుస్తకం కానే కాదని మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువే తన నోటితో పునరుత్థాన దినమందు ఎవరు పెళ్లి చేసుకోరు అనేసాడు అక్కడ. మరి పునరుత్థాన దినమందు పెళ్లి చేసుకోరన్నప్పుడు ఇంకా పరమగీతం ఎందుకు, అందులో వివాహం ఎందుకు? సో ఒపీనియన్ నంబర్ 1 రూల్డ్ అవుట్. రెండవ అభిప్రాయం ఏంటి? సొలొమోను రాజుకు ఫరో కుమార్తెకు దానికి వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తున్న పుస్తకం అనే రెండో అభిప్రాయం అనుకుంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఒకసారి మొదటి అధ్యాయంలోకి వద్దాం. పరమగీతం మొదటి అధ్యాయం. పరమగీతం మొదటి అధ్యాయం ఎందుకు అనుకుంటున్నారో కూడా తెలుసుకొని ఇది ఎందుకు అయి ఉండొచ్చో కాదో మనం ఒకసారి ఆలోచిద్దాం. 9వ వచనంలో, పరమగీతం మొదటి అధ్యాయం 9వ వచనంలో, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను అన్న మాట రాస్తుంది. కాబట్టి ఫరో కుమార్తె ఎవరో కాదు, సొలొమోను వివాహం ఆడిన ఆ స్త్రీనే. అందుకే ఫరో యొక్క రథములతో పోలుస్తున్నారు. ఇది సొలొమోనుకి ఫరో కుమార్తెకు జరుగుతున్నటువంటి సంభాషణ, వీరిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి సంభాషణ అనే అభిప్రాయం సమాజంలో ఉంది. అయితే ఈ ప్రియురాలుని, ఈ పుస్తకంలో రాయబడిన ప్రియురాల్ని 7వ వచనంలో నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నం నెచ్చట నీడకు వాటిని తొలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకున్న దానినై నీ జతకాండ్ల మందల వద్ద నన్ను ఎందుకు ఉండవలను? అంటే కనబడుతున్న ప్రియురాలు గొర్రెలను కాసే, మందలను కాసే ఒక ప్రియురాలుగా కనబడుతుంది అక్కడ. ఒకసారి బైబిల్లోనికి లోతుల్లోనికి వెళ్ళి చూస్తే, సొలొమోను వివాహం చేసుకున్నటువంటి ఈ ఫరో కుమార్తె ఐగుప్తు దేశానికి సంబంధించిన స్త్రీ. మరి ఐగుప్తీయులు గొర్రెల కాపరులను ఇష్టపడతారా, ఇష్టపడరా? అది కూడా చూద్దాం. ఆదికాండము 46వ అధ్యాయం. ఆదికాండము 46వ అధ్యాయం. ఆదికాండం 46:33 వచనం. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు. చాలు, ఒక్క మాట చాలు, సందర్భం అదే కనుక. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు. అంటే ఈజిప్షియన్స్, ఐగుప్తీయులు గొర్రెలను కాసేవారిని ఇష్టపడరు. గొర్రెలను కాసేవారిని ఇష్టపడనప్పుడు మరి ఫరో కుమార్తె తన గురించి మాట్లాడుతూ, ఒకవేళ ఇదే అయితే పరమగీతం మొదటి అధ్యాయం, ఈ అన్ని అధ్యాయాలు చెప్పబడుతున్న ప్రియురాలు నిజంగానే ఐగుప్తు రాజైన ఫరో కుమార్తె అయితే తనను గొర్రెల కాపరిగా పోల్చుకునే అవకాశం లేదు. ఎందుకు? ఐగుప్తీయులకు గొర్రెల కాపరులు అని అంటే అసహ్యం, వారు ఇష్టపడరు. కాబట్టి ఒపీనియన్ నంబర్ 2 కూడా ఏమైపోయింది ఇప్పుడు? రూల్డ్ అవుట్. ఇది కూడా మనకు మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒపీనియన్ నంబర్ 3లోకి వెళ్ళిపోతున్నాను. అభిప్రాయం నంబర్ 3 ఇదేంటి? ఇశ్రాయేలు దేశానికి ఆ దేవునికి ఉన్న సంబంధం. ఇశ్రాయేలు దేశానికి ఆ దేవునికి ఉన్న సంబంధం అయితే, ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు పదే పదే నా ప్రియురాలను పిలుస్తుంటే, ఈ ప్రియురాలు ఒక మాట మాట్లాడుతుంది. అంటే ఈ పుస్తకంలో రాయబడినటువంటి సందర్భాల్లో ప్రియురాలు మిత్రులు కలిసి 8వ వచనం చూద్దాం. 8వ అధ్యాయం 8. పరమగీతము 8:8. పరమగీతము 8:8. 8 and 8. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా నువ్వు వయస్సు రాలేదు. చాలు. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా నువ్వు వయస్సు రాలేదు అని అంటే నిజంగానే ఇశ్రాయేలు దేశానికి దేవునికి సంబంధించినటువంటి బాంధవ్యం అయితే, ఈ స్త్రీ నాకు ఒక చెల్లెలు కూడా ఉందని మాట్లాడుతుంది ఇక్కడ.
నాకు ఒక చెల్లెలు కూడా ఉందని మాట్లాడుతున్నారు అని అంటే అప్పుడు ఎంతమంది స్త్రీలు రావాలి? మాకు ఒక చిన్ని చెల్లెలు కలదు అని వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ పుస్తకంలో. అంటే ఆల్రెడీ ఉన్న స్త్రీకి మరొక స్త్రీ చెల్లెలుగా ఉందా? మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? ఇశ్రాయేలు దేశానికి దేవునికి ఉన్న సంబంధం అయి ఉండొచ్చా అని ఆలోచిస్తే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్లో వచ్చి పడిపోయాం మనం. ఇక చిన్న సమస్యలో వచ్చి పడిపోయాం. ఎందుకంటే ఈ స్త్రీ మాట్లాడుతూ, ఈ స్త్రీని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ఈ మిత్రులు, ఎందుకంటే 8వ వచనంలో మిత్రులు మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. మాకు ఒక చిన్ని చెల్లి కలదు అని అంటే ఒకరు కాకుండా ఇంకా 2-3 స్త్రీలు కనపడుతున్నారా? మాకొక చిన్ని చెల్లెలు. నాకొక చిన్ని చెల్లెలు కూడా కాదు. నా ఈజ్ ఎ సింగులర్, మా ఈజ్ ఎ ప్లూరల్. నా ఈజ్ ఎ ఏకవచనం, మా ఈజ్ ఎ బహువచనం. మాకు ఒక చిన్ని చెల్లెలు అనంటే మాకు అని మాట్లాడుతున్నారంటే అక్కడ ఒకరు కాకుండా ఇంకా 2 ఉన్నారు. ఆ 2కి మరొకరు ఉన్నారట. ఒకవేళ నిజంగానే ఇశ్రాయేలు దేశానికి దేవునికి సంబంధించినటువంటి సంబంధం అయితే అక్కడ వీళ్ళిద్దరే కనపడాలి. ఇంకా ఒకరు ఎక్స్ట్రా కనపడుతున్నారు అని అంటే ఇది ఇశ్రాయేలు దేశానికి ఆ దేవునికి ఉన్న సంబంధం అన్నట్లుగా కూడా మనకు కనపడట్లేదు. 3 అభిప్రాయాలు కూడా ఒకేసారి ఇప్పుడు ఏమైపోయాయి? రూల్డ్ అవుట్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ చివరిదేంటి? సంఘానికి దేవునికి ఉన్న సంబంధమా? సంఘానికి దేవునికి ఉన్న సంబంధమా అనడానికి మనం చూస్తే వీటిని ఏ విధంగా అయితే, ఈ 3 అభిప్రాయాలను ఏ విధంగా అయితే మనం బైబిల్లో నుంచి చూసామో, వివాహం అయితే మత్తయి సువార్త చూసాం, సొలొమోనుకి ఫరో కుమార్తెకైతే ఆదికాండం చూసాం, ఇశ్రాయేలు దేశానికి దేవునికి అయితే పరమగీతం 8లో నుంచి ఆ వచనం తీసి చూసాం. అలానే ఒకవేళ సంఘానికి దేవునికి సంబంధించిన బాంధవ్యం అని ఆలోచిస్తే ఒక్కసారి అదే బైబిల్లోనికి వెళ్ళి మనకు ఎక్కడన్నా క్లూస్ దొరుకుతాయేమో, ఎక్కడన్నా ఏమైనా వచనాలు మనకు దొరుకుతాయేమో చూస్తే ఈ 4ంటిలో ఏది సరై ఉండొచ్చో ఇక్కడ కూర్చున్న మనమే నిర్ణయించుకుందాం, డెసిషన్ తీసుకుందాం. ఆర్ యు రెడీ? లెట్స్ గో. యెషయా గ్రంథం 54. యెషయా గ్రంథం 54 5వ వచనం. యెషయా గ్రంథం 54:5. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. చాలు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని అంటే కేవలం ఇశ్రాయేలును మాత్రమే తండ్రి అయినటువంటి దేవుడు సృష్టించాడా? మనల్ని సృష్టించలేదా? మనంతటా మనమే వచ్చామా? వారిని ఏ విధంగా అయితే సృష్టించాడో దేవుడు మనల్ని కూడా అలానే సృష్టించాడు. దీన్ని మనసులో పెట్టుకొని ఇదే యెషయా గ్రంథం 62వ అధ్యాయం, యెషయా గ్రంథం 62, 3వ వచనం చూద్దాం. 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. 4వ వచనం. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పట్టబడను. హెప్సిబా అంటే ఇష్టురాలు, బ్యూలా అంటే పతివ్రత. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును అని ఒక మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. 5వ వచనంలో యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులను వరించి పెండ్లి చేసుకునేదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును. ఈ మాట పాత నిబంధనలో రాయబడినా ఈ మాట మనకు వర్తిస్తుందా, వర్తించదా? ఇది కేవలం ఇశ్రాయేలుకు మాత్రమేనా? ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 3 మొదటి వచనంలో ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యుద్ధ నుండి తొలగిపోయి వేరొక పురుషుడైన తర్వాత అతడు ఆమె యుద్ధకు తిరిగి చేరునా అలాగు జరుగు దేశం బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకమైన విటకాండ్రతో వ్యభిచారం చేసినను నా యుద్ధకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు వేరు వేరు దేవుళ్ళను పట్టుకొని తిరిగినా దాని అంతర్గత భావం 3వ అధ్యాయం 1వ వచనంలో
నన్ను విడిచిపెట్టి వేరే దేవతలను నువ్వు పూజించినా, నేను పిలుస్తున్నాను నా దగ్గరకు వస్తే నీ మలినాన్నంతా కడిగి వేసి నేను మళ్ళీ నా దగ్గర చేర్చుకుంటానని దాగి ఉన్న భావమే అది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి యెహెజ్కేలు 16లో చూద్దాం. మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? ఈ పుస్తకం సంఘానికి దేవునికి సంబంధించిన పుస్తకమా అని ఆలోచిస్తే మనకు ఎన్నో రెఫరెన్సెస్, ఎన్నో ఆధారాలు కనబడుతున్నాయి బైబిల్లో. యెహెజ్కేలు 16 మూడవ వచనంలో ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏం సెలవిచ్చుచున్నాడు అని అంటే 8వ వచనంలో, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దాసవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. స్త్రీతో మాట్లాడుతున్నాడా, యెరూషలేముతో మాట్లాడుతున్నాడా? చూసారుగా 3వ వచనంలో సైలెంట్గా ఉంటారు ఎందుకు? ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెరూషలేము అన్న పట్టణంలో ఆయన మందిరాన్ని నిర్మించి సొలొమోను గారి ద్వారా, ఆ మందిరం నిర్మించబడిన తర్వాత ఆయన అందులోనికి వచ్చి నివసించి ఆ ప్రజలతో నివసించాడు అక్కడ. ఆ యెరూషలేము మందిరంలో చెప్పబడుతున్న వాక్యం ద్వారా అనేక మంది రక్షింపబడాలన్నది దేవుని ఆలోచన. ఇలానే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మనం చూస్తే 23వ అధ్యాయం యెహెజ్కేలు 23. యెహెజ్కేలు 23లో ప్రొజెక్టర్ రెడీ అయిందా? ఇమేజ్ రెడీ అయిందా? ఇందాక లేటెస్ట్గా ఒక పిక్చర్ పంపించాను. యూదా యెరూషలేము మ్యాప్ కనబడుతుందా మీకు? ఎస్. ఇప్పుడు యెహెజ్కేలు 23 మీరు చూస్తుండగా ఆ మ్యాప్ను చూస్తూ పోల్చుకొని చూడండి. మొదటి వచనం చదువుతున్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి. యవన కాలం అందే జారత్వము చేయించి వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయను. అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా. మ్యాప్ కనబడుతుంది కదా? వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెళ్లి చేయబడిన వారై. ఇక్కడ ఒక ప్లూరల్ కనబడుతుంది చూడండి, ఒహోలీబా. ఇతను ఆఫ్రికా నుంచి వచ్చాడేమో, అందుకు ఓహోలా అంటున్నాడు అనుకోకండి. అక్కడ రాసుని చదువుతున్నాను అక్కడ, ప్లీజ్. ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు. ఒక దాని పేరు ఒహోలా, మరొక దాని పేరు ఒహోలీబా. అక్కడ చెబుతూ 4వ వచనంలో ఒహోలా అనే పేరు షోమ్రోనుకును, ఒహోలీబా అనే పేరు యెరూషలేమునకును చెందుచున్నది. ఎవరు ఆ ఒహోలీబా అంటే ఆ మ్యాప్ చూడండి. అక్కడ పైన మీకు ఏం కనపడుతుంది? ఇశ్రాయేలు దేశం. ఆ ఇశ్రాయేలు దేశాన్నే రాజైన సొలొమోను మరణించిన తర్వాత యెరోబాము పరిపాలించాడు. కింద ఉన్నటువంటి యూదా ప్రాంతాన్ని రెహబాము పరిపాలించాడు. క్షమించాలి, పైన యెరోబాము, కింద రెహబాము. అలా దేశం 2 భాగాలు అయిపోయింది సొలొమోను గారు మరణించిన తర్వాత. ఆ రెండింటిని ఆయన చూపిస్తూ యెహెజ్కేలు 23లో ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు. ఒకరి పేరు షోమ్రోను, రెండవ దాని పేరు యెరూషలేం. వీరిద్దరితోనూ నాకు వివాహమైందని మాట్లాడుతున్నాడు. వీరిద్దరితోనూ అనంటే యెషయా గ్రంథంలో నాకు చూసాం, హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ. బ్యూలా అంటే పతివ్రత, హెప్సిబా అంటే ఇష్టురాలు. అలాంటి దేశంగా నువ్వు నాకున్నావు, అలా నాకు కనబడుతున్నావు. అప్పుడు దేవుడు ఈ దేశమే కాదు నాకు ఇష్టమైండేది అని చెబుతూ మత్తయి సువార్త కేవలం వీరిని మాత్రమే ప్రేమించాడా, ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే మత్తయి సువార్త 9 మనం ఏం ఆలోచిస్తున్నాం? ఈ పుస్తకం సంఘానికి దేవునికి సంబంధించినదా అన్న దాంట్లోనే మనం ఇంకా తిరుగుతూ ఉన్నాం. 9వ అధ్యాయం మత్తయి సువార్త 9:15 యేసు, పెళ్లి కుమారుడు తమతో కూడా 2 కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. ప్రభు సేవలో కేవలం 12 మంది శిష్యులు మాత్రమే ఉపవాసం చేస్తున్నారా? మనం చేయట్లేదా పరిస్థితులను బట్టి? ఇలానే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇదే మత్తయి సువార్త 22:2 కూడా చూద్దాం.
పరలోక రాజ్యం ఒక కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఇప్పుడు వస్తున్నాం ట్రాక్లోకి. ఆ ఇశ్రాయేలును చూపిస్తూ చూపిస్తూ మెల్లిమెల్లిగా ఎక్కడ తీసుకొస్తున్నాడు? కృత నిబంధనలో కేవలం వారే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు నాకు పెళ్లి చేయబడబోయేటువంటి వారు అని చూపిస్తున్నట్లు కనబడుతుంది. పరలోక రాజ్యము ఒక తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించగలిగిన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయారు. ఇలానే ఇదే మత్తయి సువార్త 25:1 పరలోక రాజ్యము పరమగీతాన్ని వివరిస్తూ పరలోక రాజ్యం గురించి వివరిస్తున్నాడు అక్కడ. ఈ పరలోక గీతం ఎందుకు రాయబడింది అని అంటే, రాబోయే కాలంలో నాకు ఒక వివాహం జరగబోతుంది. వాళ్ళు ఎవరు అనంటే, ఇక్కడ మత్తయి సువార్త 25లో చూపిస్తూ పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అందులో 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారు. వాస్తవానికి యేసు ప్రభు ఇశ్రాయేలు దేశంలో ఆయన జన్మించి వారికి సువార్త ప్రకటించిన, ఆయన అంగీకరించిన ప్రజలు ఎక్కువ ఉన్నారు. అంగీకరించిన ప్రజలు ఆయన మరణానంతరం పునరుత్థానుడై వెళ్ళిపోయిన తర్వాత అన్యజనులే ఆయన ఎక్కువగా స్వీకరించారు. అందుకు సాక్ష్యంగా అంతియోకయ సంఘం. ఈ అంతియోకయ సంఘం ఇశ్రాయేలు దేశంలో లేదుగా. బుద్ధి లేని వారిగా యేసు ప్రభువును కోల్పోయారు, బుద్ధి కలిగిన వారిగా అన్యజనులు ఆయనను స్వీకరించారు. ఇలానే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం ఎన్ని వచనాలు కనబడుతున్నాయి చూడండి. ఈ పరలోక గీతం సంఘానికి దేవునికి సంబంధించినదే అని రూఢీపరచడానికి మనకు కనబడుతున్న ఆధారాలు అన్నీ ఇన్ని కాదు. యోహాను సువార్త 3:29 బాప్తిస్మిచ్చు యోహాను గారు మాట్లాడుతూ పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు యేసు ప్రభువును చూపిస్తూ, పెళ్లి కుమార్తెను కలిగినది పెళ్లి కుమారుడు, అది నేను కాను, నేను కేవలం స్నేహితుని మాత్రమే. బాప్తిస్మిచ్చు యోహాను గారు మాట్లాడుతున్న ప్రస్తావన ఇది. 29వ వచనం, పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. బాప్తిస్మిచ్చు యోహాను గారు యేసు ప్రభు స్వరం అంటే పెళ్లి కుమారుని స్వరం విన్న వెంటనే ఆ స్నేహితుడు ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను గారు. ఎప్పుడు నుండి ఆనందించడం ప్రారంభమైందంటే చెప్పండి, మరియమ్మ గారు ఎలిజబెత్ గారు ఎదురైనప్పుడు, మరియమ్మ గారు రాగానే, మరియమ్మ తల్లి రాగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చు యోహాను గంతులు వేశాడు. ఎందుకు? పెండ్లి కుమారుడు వచ్చేసాడు, నా ఎదురు కనబడుతున్నాడు తల్లి అయిన మరియమ్మ గర్భంలో. ఇక పెండ్లి కుమార్తె సిద్ధపడాలి, ఆ వివాహాన్ని నేను చూడాలి, వీరి కొరకు నేను రాజమార్గాన్ని ఏర్పాటు చేయాలని బాప్తిస్మిచ్చు యోహాను గారు అప్పుడే సిద్ధపడ్డారు అక్కడ. దాని గురించి వివరిస్తూ 3:29 యోహాను సువార్తలో పెళ్లి కుమారుడు వచ్చేసాడు, పెళ్లి కుమార్తె ఆయనదే, నేను కేవలం స్నేహితుని మాత్రమే, వారి ఇద్దరి మధ్య వివాహం జరుగుతున్నప్పుడు నేను చూడాలి అని మాట్లాడుతున్న సందర్భం ఇది. ఇంకా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11. ఒక స్త్రీ యేసు ప్రభువుకి ఎలా ప్రదానం చేయబడుతుందో చూస్తే 11వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. ఎవరికి రాస్తూ మాట్లాడుతున్నాడు ఇది? కొరింథీ సంఘానికి. కొరింథీయులు ఎవరు? అన్యజనులు. అంటే ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము వద్ద ప్రారంభమై ఎక్కడికి ముగుస్తుంది చూడండి, ఇది అన్యజనుల వరకు వెళ్ళిపోయింది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 నుంచి 33 వరకు మనకందరికీ బాగా తెలిసినదే. స్త్రీ పురుషుల బాంధవ్యాన్ని వివరిస్తూ అంతా చెప్పిన తర్వాత చివరిలో అన్నాడు, ఇది క్రీస్తుని గురించి సంఘమును గురించి నేను వివరిస్తున్నాను, కానీ మనుషుల బంధాలను గురించి నేను వివరించట్లేదు అన్నట్లుగా పౌలు గారు రాస్తున్నారు అక్కడ. సంఘానికి క్రీస్తు ఎలా శిరస్సు, స్త్రీకి పురుషుడు ఎలా శిరస్సు అనే ఆ బంధాన్ని చూపిస్తూ నేను చెబుతున్నది సంఘం గురించి అని మాట్లాడాడు. ఎక్కడ? 32వ వచనంలో, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఈ సంఘం ఎక్కడ చేరుకుంటుంది? చివరిగా ఎక్కడ చేరుకుంటుందంటే ప్రకటన గ్రంథం 19. ప్రకటన 19
6 వచనాలు కలిసి ఉన్నాయి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదని చెప్పగా, ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇవ్వబడను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరలోక రాజ్యానికి మనం చేరుకున్న తర్వాత మనల్ని చూపిస్తూ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినదని మాట్లాడుతున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 21 ప్రకటన 21 అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2వ వచనం, నేను నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఇంకా 22 ప్రకటన గ్రంథం 22 17వ వచనం, నంబర్ 17 వర్స్ నంబర్ 17, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఆత్మయు పెండ్లి కుమార్తె. ఏ ఆత్మ? యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయే ముందు మనకు చెప్పినదే, నేను వెళ్ళిపోవటం మీకు మంచిది, అప్పుడు మీ కొరకు ఆదరణకర్త వస్తాడని. ఆ ఆదరణకర్త మనతో నివసిస్తూ పెండ్లి కుమార్తెతో పలికిస్తున్నాడు. ఏమని? రమో, నన్ను వచ్చి తీసుకెళ్ళిపో. ఇదే కదా మనం తీసుకున్నది బాప్తిస్మం. పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. ఈ ఆధారాలన్నిటినీ చూస్తే ఈ పరలోక గీతం, ఈ పరమ గీతం అన్నిటికంటే మనం ఎక్కువగా దేనికి ఓటేయచ్చు చెప్పండి ఇప్పుడు? అది వివాహ పుస్తకమా? నో, ఎందుకంటే పరలోకంలో వివాహాలు జరగవు. నంబర్ 2, సొలొమోనుకి ఫరో కుమార్తెకా? నో, ఎందుకంటే ఐగుప్తీయులు గొర్రెల కాపరులను అసహించుకుంటారు. అలాంటప్పుడు తన కుమార్తెను, అంటే సొలొమోను వివాహం ఆడిన ఫరో కుమార్తె గొర్రెల కాపరిగా ఉండదుగా. ఇకపోతే 3, ఇది ఇశ్రాయేలు దేశానికి దేవునికి సంబంధించినదా అంటే నో, ఎందుకంటే అక్కడ మా చెల్లెళ్ళు అని ఇంకొకరి గురించి మాట్లాడుతున్నారు. ఈ అన్వేషణలో, ఈ రీసెర్చ్లో మనకు తొలగినదే ఇశ్రాయేలు అని భేదం లేదు, అన్ని జనులు అని భేదం లేదు. ఆత్మీయంగా ఒక వివాహం జరగబోతుంది. అదే సంఘానికి ఆ దేవునికి ఉన్న సంబంధం. దిస్ ఇస్ కాల్డ్ ద 4th ఇంపార్టెంట్ ఒపీనియన్. ఇప్పుడు చెప్పండి, ఈ 4 మనం దేనికి ఓటేద్దాం చెప్పండి? మొదటి దానికి ఓటేద్దామన్న వాళ్ళు చేయొద్దండి ఉంటే. నంబర్ 2, రెండో దానికి ఓటేద్దామా? లేదు. 3కు ఓటేద్దామా? లేదు. 4 ఓటేద్దామా? కొన్ని లేసా, ఇంకా అనుమానంలో ఉన్నారు. ఎన్ని వచనాలు చూపించినా ఇంకా మీరు 4కు ఓటేయకపోతే ఇంక నేను చేయలేను. ఎస్, గుడ్. సంఘానికి దేవునికి సంబంధించిన పుస్తకమే ఈ పరమగీతం అన్న ఆధారాలు మనకు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంత తెలుసుకున్న తర్వాత ఇప్పుడు పుస్తకంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఈ పుస్తకంలోకి ఎంటర్ అయ్యే ముందు ఇందాక మిస్ అయిన వీడియో క్లిప్పింగ్, రాజేష్, యూనిట్ ఓపెన్ దట్. ఈ పరమగీతం 1వ అధ్యాయం వచ్చేద్దాం. ఇంకా కనీసం 2వ వచనంలో కూడా మనం ఎంటర్ కాలేదు. ఇది 2వ రోజు. నిన్నటి దినాన విన్నాం, అహరోన్ అన్నటువంటి ప్రధాన యాజకుడిని చూపించి మీ ప్రధాన యాజకుడు యేసు ప్రభు అన్నాడు. మోషే అన్నటువంటి ప్రవక్తను చూపించి నా వంటి ప్రవక్త రాబోతున్నాడు అని అన్నాడు. ఆ తర్వాత 3, దావీదు రాజును చూపించి రాబోయే రాజు ఈయన అని చూపించాడు. అలానే సొలొమోనును చూపించి ఏమన్నాడు? ప్రిన్స్ ఆఫ్ పీస్. విన్నారు ఎప్పుడన్నా? ఎక్కడన్నా ఆటోల మీద దీని మీద రాసుకొని ఉంటారు, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని. సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని. ఆ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఎవరు? సొలొమోనుకి ఆ పేరు పెట్టమని చెప్పిండేది దేవుడే. ఈయన నాకు ప్రియుడు అని చెప్పిండేది కూడా దేవుడే, నాతాను ప్రవక్తను పంపించి. అలా ప్రియుడుగా, సమాధానకర్తగా మనకు కనబడుతున్నదే యెషయా గ్రంథం 9:6లో సమాధానకర్త అయినటువంటి యేసు ప్రభు. ఆయన మనల్ని ఏం చేశాడు? ఎఫెసీ 2వ అధ్యాయంలో మునుపు దూరస్తులైన మనలను ఆయన సమాధానపరుచుకుంటూ వచ్చాడు. అలా రాసినది సొలొమోను గారైనా ఆయనను ప్రేరేపించి రాయించినది పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు గురించి. వీడియో రెడీ? ఎస్, ఓపెన్ ఇట్, ప్లే చేయండి. ఇందులో మీకు ఆవరణం కనపడుతుంది చూసారా? ఆ కాంపౌండ్ వాళ్ళ తెల్లది. సొలొమోను గారు రాసినటువంటి సామెతల పుస్తకం. ఆలయాన్ని, దేవుని ఆలయమే మన శరీరం.
ఈ శరీరంలో ఉంటున్నప్పుడు ఎలా బ్రతకాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, దేవుణ్ణి ఎలా గౌరవించాలి అనేటువంటి అనేక విషయాలు చెప్పేది సామెతల పుస్తకం. ఎంత గౌరవించినా ఏం చేసినా ఒకరోజు ఈ శరీరం కూలిపోతుంది, సమస్తం వ్యర్థం 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 అని చెప్పేదే ప్రసంగి గ్రంథం. ఆ పుస్తకాన్ని ముగిస్తూ ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంలో 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకొట్టు వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యుద్ధకు మరలా పోను అంటే ఈ మట్టి శరీరం వ్యర్థం, అది కూలిపోతుంది అని చెప్పేది ప్రసంగి గ్రంథం. అయితే ఆ కూలిపోయిన ఆ శరీరంలో నుండి ఆత్మ ఎవరి దగ్గరికి చేరుకోవాలో చెప్పేదే పరమగీతం పుస్తకం. అందుకే అలా వీడియో లోపలికి వెళ్తే పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ మందిరంలో ఫార్వర్డ్ చేసామా, ఇది ఆవరణం, లోపలికి వెళ్తే పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలాన్ని అలా దాటుకొని లోపలికి వెళ్ళిపోతే మనకు కనపడేదే అతి పరిశుద్ధ స్థలం. అలానే మానవుని యొక్క నిర్మాణం దేవుడు ఈ శరీరాన్ని చూపిస్తూ బాహ్య ప్రపంచంలో నువ్వు ఎలా నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ నువ్వు నడుచుకోవాలి. అయితే అలా నడుచుకునేటప్పుడు నీ శరీరం పరిశుద్ధంగా ఉండాలని చెప్పేదే ప్రసంగి గ్రంథం. అలా పరిశుద్ధమైన ఈ దేహంలో నుండి పవిత్రమైనటువంటి ఆత్మగా ఆ పరమాత్ముని దగ్గరికి చేరుకోవాలి, ఆ ప్రియుని వద్దకు చేరుకోవాలి. అదే అతి పరిశుద్ధ స్థలం. కెరూబుల మధ్య నివసిస్తున్న దేవుని వద్దకు నువ్వు చేరుకోవాలి. దాన్నే యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు దేవాలయపు తెర అడ్డంగా చినిగిపోయిందట. ఎందుకు? అతి పరిశుద్ధ స్థలంలోనికి యేసు ప్రభు యొక్క మరణం ద్వారా మనకు ప్రవేశం ఏర్పడింది. ఈ 3 పుస్తకాలను అలా పోలుస్తారు యూదులు. ఇకపోతే ఆలస్యం చేయక ఇప్పుడు ఒక్కొక్క వచనం మీతో ముందుగా చెప్పినట్లుగా మీకు పైన ఓవర్వ్యూ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే అక్కడ రాయబడిన ప్రతి వచనం ఒక మెసేజ్. పరమగీతంలో రాయబడిన ప్రతి వచనం ఒక సందేశం. అన్ని సందేశాలను చెప్పడం కష్టంగా, అందుకే మొదటి అధ్యాయం మొదటి వచనంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఆ మొదటి వచనాన్ని నిన్న ఆల్రెడీ విన్నాం. ఇది సమాధానకర్త రచించిన పరమగీతం. ఇక మీద సొలొమోను అని కనబడుతున్న ఆ చోట, అన్నిటి చోట మనం ఎవరిని చూడాలి? ఇప్పుడు దేవుణ్ణి చూడాలి. ఎస్, ఇప్పుడు మీరెదురు చూస్తున్న 2వ వచనంలోకి ఎంటర్ అవుతున్నాను. అతడు నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును కాక. దీన్ని ఎలా వివరించాలి? 100 సార్లు చదివి వింటాం. ఇంతకు ఎవరు ముద్దు పెట్టాలి, ఎవరు ముద్దు పెట్టించుకోవాలి? చూద్దామా? ఆర్ యు రెడీ? ఎస్. ముద్దుల గురించి, కిసెస్ గురించి బైబిల్లోనికి వెళ్ళి చూస్తే రకరకాల ముద్దులు కనపడతాయి మనకు. ఈ అన్ని ముద్దులలో పరమగీతానికి సంబంధించిన ముద్దేదో, కిస్ ఏదో, దాన్ని మనం బయటికి తీయాలి. ఇప్పుడు నీళ్లను దువ్వేటప్పుడు ఫస్ట్ మట్టి వస్తుంది, దాని కింద రాళ్ళు వస్తాయి, దాని కింద బలమైన ఇంకా చెత్త చెదరాలు అన్నీ వచ్చి ఆ తర్వాత అమూల్యమైన బయటకు వస్తుంటుంది. అలా ఇప్పుడు ఈ ముద్దుల గురించి ఎంతో బయటికి తీయాలి. చూద్దామా? లెట్స్ గో. ఆదికాండము 27వ అధ్యాయం. ఆదికాండం 27, 26వ వచనం. ఇస్సాకు గారు తన పెద్ద కుమారుడైన ఏశావుని పిలిపించి, నాయనా, నేను వృద్ధాప్యంలో ఉన్నా, నేను మరణించక ముందు నాకు మంచి మాంసాన్ని తెచ్చిపెట్టు, వేటాడి అన్నప్పుడు ఆ విషయం తల్లి అయినటువంటి ఈ యాకోబు ఏశావుల తల్లి విని, ఈ దీవెనలు ఏశావుకి వెళ్ళకూడదు, యాకోబుకు వెళ్ళాలి అన్నప్పుడు యాకోబును సిద్ధపరిచి ఇస్సాకు వద్దకు పంపించినప్పుడు అప్పుడు యాకోబు గారు పెడుతున్న ముద్దేంటో చూద్దాం. అక్కడ తర్వాత తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతను చెప్పాను. అతను దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకోనన్నా. ఇది ఒక ముద్దు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా ఎక్కడైనా మనకు మరొక ముద్దు కనబడుతుందా అని ఆలోచిస్తే బైబిల్లో నుండి రూతు గ్రంథం. దిస్ ఇస్ కాల్డ్ ఫేర్వెల్ కిస్. వీడ్కోల ముద్దు ఇది. ఒక కోడలు అత్తకు ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు అత్త, నీ జీవితం నీది, నా జీవితం నాది అన్నట్లుగా ముద్దు పెట్టేసి వెళ్ళిపోతుంది. చూద్దాం ఆ ముద్దు. 14వ వచనం.
రూతు గారి పుస్తకం 1వ అధ్యాయం 14. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. చాలు, ఇది ఒక ముద్దు కనపడుతుంది మనకు. ఇలానే ఇంకొంచెం ముందుకెళ్తే సమూయేలు మొదటి గ్రంథం చాప్టర్ నంబర్ 20. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 41వ వచనంలో ఇద్దరు మిత్రుల మధ్య జరుగుతున్నటువంటి ముద్దు, దావీదు యోనాతానుల మధ్య జరుగుతున్నటువంటి కిస్ ఇది. నా ప్రియమిత్రమా, నువ్వు వెళ్ళిపోతున్నా, నేను బాధపడుతున్నాను అని ఒకరు అంటుంటే, నేను పోగొట్టుకోలేక నేను కుమిలిపోతున్నానని మరొక మిత్రుడు అంటున్నారు. దావీదు యోనాతానుల మధ్య రాజైన సౌలు గారి విషయంలో దావీదు యోనాతానులు వెళ్ళిపోయేటప్పుడు వారు ఒకరినొకరు హత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. చూద్దాం అది కూడా. 41వ వచనం, వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఏడ్చుచుండ్రి. అయిపోయింది. ఇక్కడ కూడా కనపడుతుంది ఒక ముద్దు. ఎన్ని చూసాం మనం? 3 చూసాం ఇంతవరకు. ఇంకా ఒక ముద్దు చూద్దాం. మత్తయి సువార్త 26. మత్తయి సువార్త 26 48వ వచనం. ఇది హంతకుని ముద్దు, ఒక కిరాతకుని ముద్దు. ఇది యేసు ప్రభువును సిలువకు అప్పజెప్పినటువంటి ముద్దు ఇది. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పి ఇక్కడ ఒక ముద్దు. ఈ అన్ని ముద్దులలో, ఈ అన్ని కిసెస్లో పరమగీతానికి సంబంధించి ఏదైనా ఒక ముద్దు కనెక్ట్ అవుతున్నట్లు కనబడుతుందా? అన్నీ ఒక బాడీ మరొక బాడీకి ముద్దు చేసిండేదే. ఈ బాడీలు ముద్దు పెట్టుకునేది భూలోకమే, కానీ మనం చదువుతున్నది పరలోక గీతం. మన పరలోక గీతానికి సంబంధించిన కిస్, ముద్దు దొరికేంతవరకు మనం వదలకూడదు. చూద్దాం అది ఎక్కడుందో. తవ్వాలి. కీర్తన 85. కీర్తన గ్రంథం శరీరాలు మాత్రమే కాదు ముద్దులు పెట్టుకునేది. ఎవరు పెడుతున్నారో చూడండి ఆ మాట. సెల్ ఫోన్ ఎక్కడో రింగ్ అవుతోంది, ప్లీజ్. చాలా కష్టం మీరు ఇలా డిస్ట్రాక్ట్ అవుతే. కీర్తన 85:10. ఇక్కడ ఏదో ముద్దు కనబడుతుంది. దీన్ని చూసి మీరు పసిగట్టండి, ఇది అయి ఉండొచ్చా కాదా అని. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునినవి. ఎస్, దొరికిందా? కీర్తన 85:10. ఇన్ని ముద్దులలో ఒక పవిత్రమైన ముద్దు ఏది కనపడుతుంది చెప్పండి? నీతి సమాధానములు ఒకదానినొకటి ఏం చేస్తున్నాయట? ముద్దు పెట్టుకుంటున్నాయట. ఎలా ముద్దు పెట్టుకుంటున్నాయి చూద్దాం. అది కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:14 వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రమును తన శరీరం మందు కొట్టివేయటం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏం చేశాడు? ఏకం చేశాడు. అయితే అక్కడ ఏమన్నాడు? కీర్తన 85:10లో ఎవరెవరు ముద్దు పెట్టుకుంటున్నారట? నీతి సమాధానం. సమాధానం అయితే దొరికింది, మరి నీతి దొరకాలిగా. నీతి ఎవరో ఒకసారి మనం చూస్తే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుల కార్యములు 3:14. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. నీతిమంతుడైన యేసు అలా నీతి సమాధానం నీ వద్దకు వచ్చి నిన్ను ముద్దు పెట్టుకొని పిలుస్తున్నా, నేను రాను అని వెళ్ళిపోయినటువంటి మనులమే మనం. ఇది పరమగీతములోని 1వ అధ్యాయంలో 2వ వచనంలో దాగి ఉన్న నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. ఇంకా ముద్దు పెట్టలేదు. ముద్దు పెట్టుకొనుగాక. మీరు కోరారా?
మనం కోరామా యేసు ప్రభువుని, నీ సమాధానం నాకు ఇవ్వు, పాపినైన నన్ను నీతిమంతునిగా మార్చు అని మనం ప్రార్థన చేశామా లేదా బాప్తిస్మానికి ముందు? అలా చేసినప్పుడే ఆయన నీతి, ఆయన సమాధానం తెచ్చి మనకు ఉచితంగా దయచేశాడు. అంతేకాక ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుంచి 9వ వచనం వరకు మనం గమనిస్తే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినదని అక్కడ చెప్పబడుతున్న సందర్భం అది. భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులు తమ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు రక్తమందు కడుగబడి పవిత్రపరచబడిన తర్వాత వారు చేసినటువంటి ఆ నీతి క్రియలే భూమి మీద నుండి బయలుదేరినటువంటి సంఘాన్ని భార్యగా పిలుస్తూ, ఆ భార్య కొరకు సమాధానకర్త అయినటువంటి ప్రభువు ఎదురు చూస్తున్నాడు పరలోకమందు. అలా నీతి క్రియలు జరిగించినటువంటి భక్తులు, సమాధానకర్త అయినటువంటి ప్రభు, వీరిద్దరూ కలుసుకునే ఆ సమయం వచ్చినది అని ప్రకటన గ్రంథం 19 చదివితే మనకు అర్థమవుతుంది. ఇదే నీతి సమాధానములు ముద్దు పెట్టుకోవటం. ఇది 2వ వచనంలోని మొదటి లైన్కున్న భావం. నెక్స్ట్, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. వచ్చేసాం రెండవ లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎందుకో తెలుసా? ఎంత రీసెర్చ్ చేసినా కూడా దీనికి సంబంధించిన ఎక్కడ ఏమీ దొరకట్లేదు. దేవుని కృప వలన ఇవి రికార్డ్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ విని వీటి ద్వారా దేవునికి ఎంత సమీపమైపోవాలి అని అంటే, ఎంత సమీపంగా మారితే అంత మంచిది. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము అంటే, ఒకవైపు ద్రాక్షరసం పెట్టి ఒకవైపు దేవుణ్ణి పెడితే, నీకు ఏది కావాలో కోరుకోవాలంటే, ఈ ప్రియురాలు అంటుంది నాకు ఈ ద్రాక్షరసం వద్దు, ఏమొద్దు, నాకు నా ప్రియురాలే కావాలి, నా ప్రియుడే కావాలని చెప్పేసి అంటుందట. ఏంటిది ఇది? చూద్దామా? హబక్కూకు పుస్తకం 3వ అధ్యాయం, హబక్కూకు 3 17-18 వచనాలు. హబక్కూకు 3వ అధ్యాయం 17-18 వచనాలు. అంజూరపు చెట్లు పూయకుండా, అంటే దేవుని విషయంలో ఒక భక్తుని యొక్క ఆరాధన, దేవుని విషయంలో ఒక నిజమైన భక్తునికి ఉన్నటువంటి ఆశ ఎలా ఉందంటే, ప్రభువా నేను ఈ భూలోకంలో ఏం పోగొట్టుకున్నా, నువ్వుంటే నాకు చాలయా. మనం కూడా పడతాం కదా, నీవుంటే నాకు. అదే చెప్తున్నాడు అక్కడ. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురమనంటే 17వ వచనంలో చెబుతూ, హబక్కూకు 3:17లో, అంజూరపు చెట్లు పూయకుండాను. ఆ కాలంలో ఇవే కదా ఆస్తి. నా తోటలో నేను వేసుకున్న అంజూరపు చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకుండా ఉండినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, నా మందలో ఉన్న గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, నా దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, నేను సమస్తాన్ని కోల్పోయినా, సాలలో పశువులు లేకపోయినా, నాకు యెహోవా ఉంటే చాలు. నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ఎంత అద్భుతంగా కనబడుతుంది చూడండి. నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురమో అంటే, నేను అన్నీ పోగొట్టుకున్నాను, నువ్వు ఉంటే నాకు చాలయా అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. మళ్ళీ చెప్పాను లేదా చెప్తున్నా, పరమగీతం వినేటప్పుడు అబ్బాబ్బాబ్బా భలే ఉందే, లింకులన్నీ దొరుకుతున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. మీరు రాసుకునే పుస్తకాలు అలా మూసి 1 గంట తర్వాత మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుందో లేదో. ఇంపాసిబుల్. కష్టపడాలి. దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు. మీరు అలా ధ్యానిస్తే తప్ప ఇది రాదు. ఎలా ధ్యానించాలో తెలుసా? అందుకే ప్రియుడు ప్రియురాల గురించి రాయబడిన పుస్తకం ఇది. మ్యారేజ్ చేసుకోబోయేటప్పుడు ఇంకొక 1 మంత్లో అవుతుందన్నప్పుడు వీళ్ళిద్దరి మైండ్లో 24 అవర్స్ ఎవరు తిరుగుతుంటారు చెప్పండి? ఒకరికొకరు వీళ్ళే తిరుగుతుంటారు. ఆయన ఏం చేస్తున్నాడో, అమ్మాయి ఏం చేస్తుందో. అరేంజ్డ్ మ్యారేజ్లోనే పరిస్థితి అలా ఉంటే, ఇక లవ్ మ్యారేజ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.
ఇక్కడ 2 రకాలు ఉండొచ్చు. లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, పెద్దోళ్ళు అరేంజ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఇంకా మ్యారేజ్ ఒక వారం 10 రోజుల్లో, 2 వారాల్లో, లేకపోతే నెలలో అవుతుందన్నప్పుడు వీరిద్దరి మైండ్లో చుట్టూ చూసేవాళ్ళు, వీడు అయిపోయాడు రాయిక, వీడైపోయాడు. ఏంటది? ధ్యానంలోకి వెళ్ళిపోయారు. అలానే పరమగీతం పుస్తకాన్ని కూడా మీరు అలా ధ్యానిస్తే తప్ప ఆయనకి అర్థం కాదు. చూద్దామా? ఇప్పుడు 3వ వచనం ఎక్స్ప్రెస్. మనదేంటి? పరమగీతం ఎక్స్ప్రెస్. ఇది టైం లేదు కాబట్టి. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది. ఎవరు మాట్లాడుతున్నారు? ఇదంతా ప్రియురాలు మాట్లాడుతున్నారు. నీవు పూసుకొన్న పరిమళ తైలము సువాసన గలది. ఇంతకు పరిమళ తైలం ప్రియుడికి ఎప్పుడైనా వచ్చిందా అని ఆలోచిస్తే, లూకా సువార్త 4, యేసు ప్రభు ప్రియుడైతే లూకా సువార్త 4:18 వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఎలా అభిషేకించాడు? యెషయా గ్రంథం 61. యెషయా గ్రంథం 61 మొదటి వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. అభిషేకించడానికి ఉపయోగించేది ఏంటి? తైలం. దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. అందుకే దాన్ని మాట్లాడుతూ, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఎన్నోసార్లు చూశాను. సుగంధ, చూస్తారా మాట కూడా? సుగంధ తైలము కంటే, ప్రసంగి 7:1 సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఇలా మనం కన్యకలు నిన్ను ప్రేమించుదురు అన్న మాటలోకి వెళ్ళిపోతున్నాం. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఏ కన్యకలు ప్రేమిస్తారు? కన్యక అంటే వివాహం కాని స్త్రీనా? ఆఫ్ కోర్స్, శరీరాన్ని బట్టి, బాడీని బట్టి, పురుషునితో జతపరచబడని ఆ స్త్రీని కన్యక. కానీ మనం ఆలోచిస్తున్నది పరలోక గీతం, భూలోక గీతం కాదు. ఈ డిఫరెన్స్ ఇలానే పెట్టుకొని వింటూ ఉంటేనే ఈ పుస్తకం అర్థమవుతుంది. అందుకే నేను చెప్పాను, శరీర సంబంధులు శరీరాను సంబంధమైన వాటి మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సునుంతురు. మీరు ఎలా ఆత్మ సంబంధికులుగా ఉంటూ ఆత్మానుసారమైన వాటి మీదనే మీరు మనస్సు నుంచితేనే ఈ పరమగీతం అర్థమవుతుంది, లేకపోతే లేదు. కన్యక అంటే బైబిల్ ప్రకారంగా చూద్దాం అన్నమాట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11, 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. ఇలా మారతారు ఎవరైనా కన్యకగా. క్రీస్తుకు, యేసు ప్రభువుకు ఆయన వాక్యమే మనల్ని, యేసు ప్రభు యొక్క వాక్యమే మనల్ని పవిత్రపరిచేది. అలా ఈ సేవకులు వెళ్ళి ఒకరికి సువార్త ప్రకటించగా ఆ విన్నవారిలో మార్పు కలిగి పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితంతో ప్రభువుకి అంకితమైపోవడమే బైబిల్ భాషలో దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. యేసు ప్రభు ఏ వ్యక్తినైనా ఒక పవిత్రమైన కన్యకగా ఎలా మారుస్తాడో ఒకసారి మనం చూద్దామా? లూకా సువార్త 7వ అధ్యాయం
లూకా సువార్త 7:37. లూకా సువార్త 7:37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసనియుంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించవా అని ఆయన పాదాల మీద ఈ స్త్రీ పడినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడో 47 వచనంలో 47 ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడ్డాయి. ఇక మీద నీ పాపములు కడిగి వేసుకుని పవిత్రంగా జీవించు. అలా యేసు ప్రభు పాపాత్ములైన స్త్రీని పవిత్రమైన కన్యకగా అక్కడ మార్చాడు. ఇప్పుడు ప్రశ్న, కేవలం ఈ స్త్రీని మాత్రమే పవిత్రమైన కన్యకగా మార్చాడా? మనల్ని కూడా ఆ విధంగా చేయలేదా? చేశాడా? అలా చేయటం చేత ఎవరిని ప్రేమించి మనం వచ్చాము? యేసు ప్రభుని ప్రేమించి. కన్యకలు నిన్ను, పరమగీతం 1వ అధ్యాయం, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. విడిపోతుంది చూడండి, పుస్తకం ఎంత చక్కగా విడిపోతుందో. ఆల్ రైట్, ఆలస్యం చేయకుండా 4వ వచనంలోకి వచ్చేద్దాం. 4వ వచనం. ఆహా, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ 2 లైన్స్లో, ఏ 2 లైన్స్? నన్ను ఆకర్షించుము, మేమొస్తాం. నన్ను అన్నది ఏకవచనమా బహువచనమా? మరి పరిగెత్తుకొని వచ్చేది ఆ కింద లైన్ ఏముంది చూడండి. ఆ నన్ను కాస్త సడన్గా మేము ఎలా మారింది అంటే, ప్రియురాలు ఒకరా ఇద్దరా? ఆలోచిస్తున్నారా? నన్ను ఆకర్షిస్తే మేము పరిగెత్తుకొస్తామని ఉంది అక్కడ. ప్రియురాలు అని మాట్లాడుకుంటూ వచ్చాం. పరమగీతం అర్థం కాకపోవడానికి గల కారణం ఇది కూడా ఒకటి. ఒకరిని ఆకర్షిస్తే ఒకరికంటే ఎక్కువ రావడం ఏంటి? ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత, ఒక్కసారిగా ఉన్న ఏకవచనం సడన్గా అకస్మాత్తుగా బహువచనంగా మారుతూ ఉంటుంది. అక్కడ మనం జాగ్రత్తగా లేమా, మీరు బుక్ అర్థం చేసుకోకపోవడం కష్టమవుతుంది. అర్థం చేసుకోవడం చాలా కష్టం. వింటున్నారుగా? వెళ్దామా? నన్ను ఆకర్షించుము, మేం పరిగెత్తుకొని వస్తామని ఉంది. దీన్ని శరీర సంబంధాలు అయితే ఎలా ఆలోచిస్తారంటే, కమాన్ అంటే ఒకరికి బదులు ఇంకా 10 మంది పరిగెత్తుకొని వస్తారు అనుకుంటారు. నో, మనం ఆలోచిస్తున్నది నాట్ బాడీ రిలేటెడ్, శరీర సంబంధంగా మనం ఆలోచించట్లే, ఆత్మ సంబంధంగా ఆలోచిస్తున్నాం. ఎవరు ఆకర్షిస్తారో ఒకసారి యోహాను సువార్త 6:44 వచనం. నన్ను పంపిన తండ్రి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. ఎవరు ఆకర్షిస్తారట? తండ్రి అయిన దేవుడు ఆకర్షిస్తాడు. కేవలం తండ్రి అయిన దేవుడే ఆకర్షిస్తాడా? ఇంకా ఎవరైనా ఆకర్షిస్తారా? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 12, 32వ వచనం. యేసు ప్రభు మాట్లాడుతూ, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. తండ్రి ఆకర్షిస్తాడట, కుమారుడు ఆకర్షిస్తాడు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదము. అలా తండ్రి అయినటువంటి దేవుడు, యేసు ప్రభు, వీళ్ళు ఆకర్షించినప్పుడు ఒకరిని ఆకర్షిస్తే ఒకరికంటే ఎక్కువగా పరిగెత్తుకొని వచ్చిన సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయని మనం ఆలోచిస్తే బైబిల్లో ఒక ఇన్సిడెంట్ మనకు కనబడుతుంది. చూద్దాం. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం. మీరేమింటున్నారు? పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేం పరిగెత్తుకొని వచ్చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని, ఫిలిప్పు అన్న వ్యక్తిని కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పును పిలువగా ఫిలిప్పు వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పరిగెత్తుకొని
44వ వచనం, ఫిలిప్పు బేత్సయిదావాడు అనగా ఆంద్రయ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. యేసు ప్రభు పిలిచింది ఫిలిప్పునైతే, యేసు ప్రభు ఆకర్షించింది ఫిలిప్పునైతే, ఫిలిప్పు మళ్ళీ ఎవరిని తీసుకెళ్తున్నాడంటే, ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతుల నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగుగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యుద్ధకు వచ్చితో చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటంలో లేదని అతని గురించి చెప్పాను. ఇప్పుడు ఈ పోలికను జత చేర్చి చూడండి ఎలా ఉంటుందో. నన్ను ఆకర్షించుము, మేం పరిగెత్తుకొని వస్తాం. యేసు ప్రభు ఆకర్షించింది ఫిలిప్పుని, కానీ ఆయన దగ్గర పరిగెత్తుకొని వెళ్ళింది ఫిలిప్పు. అలా నన్ను ఏమయ్యారు? ఒక్కరు ఇద్దరుగా మారారు. ఇది మీరు నమ్మితే, ఇది మీరు విశ్వసిస్తే, మీ కుటుంబాల్లో కూడా దేవుడు ఎవరినో ఒక్కరిని ఆకర్షించుంటాడు. ఫస్ట్ ఒకరిని ఆకర్షించుంటాడు. ఈ ఒక్కరు వెళ్ళి మొత్తం ఇంటిని రక్షించుకొని ఉంటారు. యేసు ప్రభు వద్దకు పరిగెత్తుకొని వచ్చేశారు. అలా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి నడుచుకొని వెళ్ళిపోయేటప్పుడు దేవుని ప్రేమకు ఆకర్షితురాలైనటువంటి స్త్రీ రాహాబ్ అన్నటువంటి వేశ్య, ఆవిడ ఆకర్షింపబడగా ఆ కుటుంబం అంతా ఆకర్షింపబడింది. చూడండి, ఇలా చెప్పుకుంటూ పోతే మీ వద్ద ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర. మీ కుటుంబాలలో, మన కుటుంబాలలో ఒక్కరెవరో రక్షింపబడి ఉంటారు. నేను తెలుసుకునేది సత్యం అని మిగిలిన వాళ్ళందరినీ కూడా రక్షించుకొని వచ్చి ఉంటారు. ఇది అలా చెప్పుకుంటూ పోతే ఇదొక మెసేజ్ అయిపోతుంది కనుక స్కిప్ చేసి ఇంకా నెక్స్ట్ వేరే రెఫరెన్స్కి వెళ్ళిపోతున్నాను. మీకు డోర్ ఓపెన్ చేశాను, అందులోంచి మీరు వెళ్ళిపోవాలి. ద్వారం తెరవబడింది, అందులోంచి మీరు వెళ్ళిపోవాలి. నన్ను ఆకర్షించి మేము నీ యుద్ధకు పరిగెత్తి వచ్చేదము. పరిగెత్తుకొని ఎక్కడికి వస్తారు చూద్దామా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 40:31. నన్ను ఆకర్షించి మేము పరిగెత్తుకుని వచ్చేదాం. పరిగెత్తుకొని ఎక్కడికి పోతారు వీళ్ళు? నన్ను ఆకర్షించి మేము పరిగెత్తుకుని వచ్చేదాం. పరిగెత్తుకొని ఎక్కడికి వస్తారు? మనం చూస్తే 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అలయక పరిగెత్తుదురు. దేవుని ప్రేమించేవారు, దేవుని ఇష్టపడేవారు, రాత్రనక పగలనక ఎండనక గాలనక వాననక ప్రభు ప్రేమను బట్టి ఎన్ని వందల మైళ్ళ కిలోమీటర్లైనా వెళ్ళిపోతుంటారు. అలా పౌలు గారు చేసిన ప్రయాణం సముద్రాలని లేదు, ఎడారులని లేదు, ఏ ప్రాంతం అని లేదు. దేవుడు తనను ఆకర్షించగా అన్ని ప్రాంతాలకు దేవుని నామను బట్టి అలయక అలసిపోక పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఇంకా చూద్దామా? 119 కీర్తన 32వ వచనం. నా హృదయమును నీవు విశాలపరచున్నప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదును. ఇక చూద్దాం 62, ఇదే అధ్యాయం 62వ వచనం. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. 60, ఇదే 119 60వ వచనం. 60వ వచనం, వర్స్ నెంబర్ 60. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నారట దేవుని ఆజ్ఞలను పాటించడానికి ప్రజలు. పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారో మనం చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం ఒక్కసారి దయచేసి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో నన్ను ఆకర్షించి మేము పరిగెత్తుకొని వచ్చేదము. పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్తున్నారో ఒకసారి చూస్తే, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అతన్ని వెంబడించును. అలా యేసు ప్రభు ఏ బాటలో నడిస్తే ఆ బాటలో వెళ్ళిపోవడానికి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారట. చూడండి, అందుకే పౌలు గారు అన్న మాట కూడా, నేను యేసు ప్రభువును వెంబడించాను, మీరు నన్ను వెంబడించండి. యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి గొర్రెను అనగా మనిషిని నేనైతే
నేను ఎలాగైతే క్రీస్తుని పోలి నడుచుకున్నానో మీరు నన్ను పోలి నడుచుకున్నట్టు, మీరు నన్ను పోలి నడుచుకున్నట్టు. ఇక చూద్దాం, మళ్ళీ వచ్చేసండి పరమగీతం 1వ అధ్యాయం. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకున్నాను, పరిగెత్తుకొని ఈ అంతఃపురం ఒక్కసారి 27వ కీర్తన 4వ వచనం చూద్దాం. 4వ వచనం చివరి భాగం. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. మనమంతా పరిగెత్తే దేని కొరకు? పరలోకమందు నా దేవుని వద్దకు, నిత్యమైన ఆ మందిరంలోనికి, శాశ్వతమైన యెరూషలేము నా మందిరంలోనికి మనం వెళ్ళిపోవాలి. దాని గురించి మాట్లాడుతూ నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, పరలోకమన్న పర్ణశాలలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ మనల్ని శాశ్వతంగా ఆయన తన రెక్కల నీడన కాపాడుతూ అక్కడ ఉంచే ప్రయత్నంలో యేసుప్రభు పలికిన మాటనే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మిమ్మల్ని వచ్చి తీసుకెళ్ళిపోతున్నాను. ఎక్కడికది? నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. నేను ఆయన గుడారానికి చేరుకుంటాను. దాని ముగింపు ఇది. పరమగీతము 1వ అధ్యాయం 4వ వచనం యొక్క భావం. ఆయన ఆకర్షించగా మనం పరిగెత్తుకొని వెళ్ళి ఎక్కడికి చేరుకుంటామంటే పరలోకానికి చేరుకుంటాం. ఎవరు చేరుకున్నారు ఇప్పటికీ? అబ్రహాము గారు, ఆయన కుమారుడైన ఇస్సాకు గారు, యాకోబులు చేరుకున్న స్థలంలోనికి, నీతిమంతులు, ప్రవక్తలు, పరిశుద్ధులందరూ చేరుకున్న స్థలంలోనికి మనం కూడా వెళ్ళాలి. అందుకే పరుగున మనం వచ్చాం, నేర్చుకుంటున్నాం. నిన్ను బట్టి 4వ వచనంలో, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. యెషయా గ్రంథం ఒక్కసారి మనం చూద్దాం. 61, యెషయా గ్రంథం 61. దేనికి మీరు లింక్ చూస్తున్నారు? ఇది రెఫరెన్స్. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. 10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుడు రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపచేసి నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము అన్న మాటను ఈ యెషయా గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. మనకు వచ్చే సమస్య ఏంటంటే పరమగీతాల్లో ఉన్న పదజాలం గద్య భాగం రూపంలో మనం ఆలోచించి అది అర్థం కాక చివరికి ఆ పుస్తకం చదవడమే మానేశారు. అందుకే పుస్తకాలు మనం చదువుకునే పాఠ్య పుస్తకాలు కూడా ఒకటి పద్య భాగం, మరొకటి గద్య భాగం. ఆ పద్యాలలో ఉన్నటువంటి భావం బయటికి తీస్తే దాని మధురం ఏంటో అర్థమవుతుంది, దాని మాధుర్యం ఏంటో అర్థమవుతుంది. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము అని అంటే అక్కడ అంటున్నాడు, యెహోవాను బట్టి మేము ఆనందిస్తాం అంటున్నాడు. ఈ ఒక్క వచనం చూసి మనం ముగించుకుందాం. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. ఒక్కసారి మనం కీర్తనలోనికి వెళ్ళి కీర్తన గ్రంథం 4వ అధ్యాయం లేదా 4వ కీర్తన గ్రంథంలోని 4వ కీర్తన 6-7 వచనాలు చూద్దాం. 6-7 వచనాలు. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము అని రాయబడిన మాటకు కీర్తన 4-6-7 వచనాలలో మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి.
నీ ప్రేమను చూసి నాకు ఇవన్నీ వ్యర్థమని అంటున్నాను. ఇకపోతే చివరిగా మరొక మాట ఆ వచనంలో, యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఎవరు ప్రేమిస్తున్నారు? యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులలో పేతురు గారిని చూసి ఎన్నిసార్లు అడుగుతాడో చూడండి ఆ మాట. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు అన్న ఈ మాటను యోహాను సువార్త చివరి అధ్యాయం 17వ వచనం, నంబర్ 17. ఎన్నిసార్లు అడిగాడట? అప్పటికే 2 సార్లు అయిపోయింది, ఇప్పుడు 3వ సారి అడుగుతున్నాడు. యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని 3వ సారి తను అడిగినందుకు పేతురు వేసినప్పటి, ప్రభువా నువ్వు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. పేతురు గారు మాత్రమేనా? మిగిలిన 12 మంది శిష్యులు మిగిలిన 12 మంది అంటే 11 అపోస్తలులు ప్లస్ పౌలు గారు యథార్థమైన మనసుతో వారైనా నిజంగానే భూమి మీద ఇప్పటికీ ఉన్న భక్తులు కూడా ప్రేమించట్లేదా? చెప్పండి, ప్రేమించట్లేదా? యథార్థమైన మనస్సుతో దేవుని ప్రేమించడం అంటే అదే. ఏ స్థితిలో ఉన్నా కరువైనను, నష్టమైనను, బాధ అయినను, హింస అయినను నా దేవుని విడువన ఎన్ని మాటలు మనం చదువుకోలేదు చెప్పండి పత్రికలలో. చూద్దాం ఒక్క మాట చూసి, రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12:9, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని హత్తుకుని ఉండుడి. మనం అలా ఉంటూ 14వ అధ్యాయం రోమపత్రిక 14:8, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ఎందుకు? ఆ ప్రేమ గొప్పది కనుక, సిలువ మరణం పొందినంతగా ప్రేమించింది కనుక ఆ ప్రభువును విడువక దానిని ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను పాత్రను చూపించి, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. కనబడుతున్నది ద్రాక్షరసమైన, దాంట్లో చూడాల్సినదేంటి? ద్రాక్షరసం, యేసు ప్రభు రక్తం. అది ఎవరిది? దేవుని ప్రేమ మన కొరకు. దేవుని ప్రేమ మన కొరకు ఏమైందంటే, యెషయా గ్రంథం 53:12, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. ఏలైనగా మరణము నొందున్నట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఆ రక్తమే ద్రాక్షరసంగా మన కొరకు ఇప్పుడు మన మధ్యలో ఉంటూ దాన్ని స్వీకరిస్తున్నప్పుడు ప్రభు రక్తమని తీసుకుంటున్నాం. అది దాన్ని చూస్తున్నప్పుడు ద్రాక్షరసమని భావిస్తున్నామా, ఈ ప్రభు రక్తమని భావిస్తున్నామా? అది ప్రభు రక్తం. ఆ రక్తంలో ఏం దాగిందనంటే దేవుని ప్రేమ. ఆ ప్రేమనే ఈ 4వ వచనంలో, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను మేము ఎక్కువగా స్మరిస్తూ యథార్థమైన మనస్సుతో నిన్ను వెంబడిస్తున్నాం. అది దానిలో దాగి ఉన్నటువంటి భావం. సమయం లేదుగా, ముగిస్తున్నాను. తిరిగి మధ్యాహ్నం కలుసుకున్నప్పుడు మరిన్ని విషయాలు మనం మాట్లాడుకొని ఈ పుస్తకం యొక్క వివరణలోనికి మరింత లోతుల్లోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఇంకా నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీరు మాకు నేర్పించండి. అనుకూలమైనటువంటి సమయాన్ని, వాతావరణాన్ని అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ మీ దాసుడు వివరించబోయేటువంటి దానియేలు గ్రంథపు వివరణలో మా మనోనేత్రంలో తెరిచి మాకు సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.